మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాలలో రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిల్లో కర్ణాటకలోని హంపీలో ఉన్న విరూపాక్ష ఆలయం ఒకటి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలోని హంపీలో విరూపాక్ష దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటిగా భావించే విరూపాక్ష దేవాలయంలో పరమశివుడు విరూపాక్షకుడిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తర్వాత హోయసల రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి మరింత సొబగులు దిద్దారు. అయితే ఇక్కడ కనిపించే వింతలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. చివరికి బ్రిటిష్ పాలకులు సైతం ఇక్కడి కట్టడాల్లోని వింతల వెనక రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరి ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటో చూసేయండి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన విరూపాక్ష ఆలయం తుంగభద్ర నదీ ఒడ్డున ఉంది. విరూపాక్ష స్వామివారికి పంపాపతి అనే నామము కూడా ఉంది. పూర్వం పంపానదిగా పేరొందినది ఈనాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. కర్ణాటకలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా విరూపాక్ష ఆలయం పేరుగాంచింది. ఇక్కడ 9, 10వ శతాబ్దాలకు చెందిన శాసనాలు ఉన్నాయి. ముఖ మండపంలోనికి ఎక్కే మెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో 2 వైపులా చెక్కి ఉంది. విరూపాక్ష ఆలయ రాజగోపురం 11 అంతస్తులుగా నిర్మితమైంది. ముఖ మండపంపై అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడు. అందువల్ల ముఖమండపం నుంచి గర్భాలయానికి దారి లేదు. అద్భుత నిర్మాణాల్లో ఇదొకటి. ఈ దేవాలయానికి 3 గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తుతో 9 అంతస్తులుగా నిర్మితమైంది. ఇది 15వ శతాబ్దం నాటిది. దీనిని 16వ శతాబ్దంలో కృష్ణదేవరాయలు పునర్నిర్మించాడు. విరూపాక్ష ఆలయం లోపల గోడ మీద 6 అంగుళాల సన్నటి చీలిక ఉంటుంది. గర్భగుడి నీడ ఆలయం వెనుక వైపు తలకిందులుగా పడుతుంది. సూర్యోదయం నుండి ఉదయం 9 గంటల వరకు ఈ నీడ కనిపిస్తోంది. గోపురం నీడ ఎత్తు 15 అడుగులు ఉంటుంది. గోపురం ఎత్తు కూడా 15 అడుగుల ఎత్తు ఉండటం గమనార్హం. ఇలా జరగటానికి విరూపాక్షస్వామి మహత్యమే అని భక్తులు నమ్ముతుంటారు. నాటి వాస్తుశిల్పుల మేధస్సుకు తార్కాణమని ఇదొక అద్భుత దృశ్యంగా చెప్పవచ్చు. ఇక్కడే ఉన్న విఠలాలయం శిల్పకళా రీత్యా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గర్భాలయాన్ని ఆనుకొని 6 మంటపాలు ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉంటాయి. ఇక్కడే ఉన్న సంగీత స్తంభాల మంటపంలో 56 స్తంభాలున్నాయి. వీటిలోని 7 స్తంభాలను మీటితే సప్తస్వరాలు సరిగమలు వినిపించటం ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాయిలో సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం. భారతదేశ బ్రిటిష్ పాలకులు కూడా సంగీత స్తంభాల వెనుక రహస్యాన్ని తెలుసుకోవాలని భావించి 2 స్తంభాలను పగలకొట్టారు. వాటిల్లో ఏమీ లేకపోవటం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకొక విశేషమేంటంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యమి నాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయి. ఈ క్షేత్రంలో అందరినీ ఆశ్చర్యపరిచే మరో వింత ఏంటంటే ప్రపంచంలో ఏ శివాలయంలోని లేని విధంగా ఇక్కడ 3 తలలు కలిగిన నంది విగ్రహం దర్శనమిస్తుంది. ఏ శివాలయంలో అయినా నందికి ఒక తల ఉండటం మనం చూస్తుంటాం. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న 2 ఉప ఆలయాల్లో పరమశివుని సతీమణులైన పంపాదేవి, భువనేశ్వరి ఆలయం బయట మనకు 3 తలలు కలిగిన నంది కనిపిస్తోంది. హంపి గ్రామం విజయనగర శిల్పకళకు మంచి ఉదాహరణ. రాజభవనాలు, జల నిర్మాణాలు, పురాతన మార్కెట్ వీధులు, బలమైన గోడలు, రాజమంటపాలు, ఖజానా భవనాలు, స్తంభాలు ఆకట్టుకుంటాయి. విజయనగర సంస్కృతిలో లీనమైన ఆరాధ్య కళలు, హస్తకళలు, శాసనాలతో ఈ దేవాలయం వెలుగులీనింది. అయితే ఈ నిర్మాణాలను ఆ సమయంలో ముస్లిం చొరబాటుదారులు ధ్వంసం చేశారు. సాధారణంగా డిసెంబర్ నెలలో ఆలయానికి భారీ సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలివస్తారు.